రూపాయి ధర పెంచితే రేట్లకు రెక్కలు వచ్చేసినాయి, ధరలకు రెక్కలు వచ్చేసిన పత్రికల్లో రాస్తారు. దయచేసి ఒక విషయాన్ని గుర్తించండి. దేశ సంపదలో వ్యవసాయం నుంచి వస్తున్నది కేవలం 115 రూపాయలు మాత్రమే. 115 రూపాయలు మాత్రమే వ్యవసాయంలో మనం ఉత్పత్తి చేస్తున్న అన్ని రకాలు. ఆ 15 రూపాయలు 5 రూపాయలు ఆహార ధాన్యాలు కాదు, వాణిజ్య పంటలు. పత్తి కావచ్చు, టొబాకో కావచ్చు, ఇతర పంటలు కావచ్చు, వాణిజ్య పంటలు పండిస్తున్నాం. ఇంకో 5 రూపాయలు కంట్రోల్ లేనటువంటి పంటలు, మాంసం, పాలు, కోడిగుడ్లు, పళ్ళు, కూరగాయలు. అక్కడ కంట్రోల్ లేవు. కేవలం 15లో 5 రూపాయలు మాత్రమే ధాన్యం పండించే దేశం. అంటే 100 రూపాయల్లో ఈ దేశంలో ప్రజలు ఖర్చు పెడుతున్నది 5 రూపాయలే ధాన్యానికి, బియ్యానికి. ఈ 5 రూపాయల మీద 7 రూపాయలు అయిందనుకోండి, వాళ్ళకి 5 రూపాయలు ఖర్చు పెడితే 7 రూపాయలు అవుతుంది. 100 పెట్టే ఖర్చులో 5 బదులు 7 అవుతుంది. ఇంతవరకు ధరలు పెరగటం వల్ల భారతదేశంలో ఒక్కళ్ళు కూడా ఆత్మహత్య చేసుకోవాలి. కానీ ధరలు తగ్గి ఆదాయం రాకపోవడం చేత ఇందాకే చెప్పారు అధ్యక్షులు వారు, 3 లక్షల మంది రైతు ఆత్మహత్య చేసుకున్నారు. అయ్యా పత్రికలు దయచేసి గమనించారు. ధరలు తగ్గితే రైతులు ఆత్మహత్య చేసుకుంటారు, వ్యవసాయం నాశనం అవుతుంది, పరిశ్రమలు దెబ్బతింటాయి. ధరలు పెరిగితే 100 రూపాయల ఖర్చులో 5 బదులు 7 రూపాయలు అవుతుంది. అక్కడ నష్టం పెద్దగా లేదు. కానీ అదే రైతుకి 5 బదులు 7 అయినట్టయితే 40% ఆదాయం పెరుగుతుంది. సావుకి బతికి తేడా ఈ 1000 రూపాయలు ఇస్తున్నాడా, 1500 రూపాయలు ఇస్తున్నాడా అన్న తేడా. రైతుకి జీవన్మరణ సమస్య సమాజానికి పెద్ద ఇబ్బంది కాదు. నాకు కూడా మార్కెట్లో అన్ని ఫ్రీగా వస్తే కొనుక్కోవాలని ఉంటుంది. నేను కూడా మార్కెట్కి వెళ్తే ఇవాళ మాంసం ఎంత అని చెప్పంటే 250 రూపాయలు అంటే నా గుండె పోతుంది. ఎందుకంటే నేను 30 రూపాయలు చూశాను చిన్నప్పుడు. ధర పెరగాలని కోరిక ఎవరికే ఉండదు. కానీ రైతును చంపేసి ధర తగ్గించాలంటే దారుణం ఇంకోట్లేదు. ధర తగ్గించాలి పేదల కంటే, దానికి మార్గాలు మీ దగ్గర ఉన్నాయి. మీరు సేకరించండి, మాకు రేట్ ఇచ్చి. రేషన్ షాపుల్లో ఇష్టం వచ్చిన కమ్మండి. పందికొక్కులు తినకుండా నిజమైన పందికొక్కులు కావచ్చు, పదవుల్లో ఉన్న పందికొక్కులు కావచ్చు, వాళ్ళు తినకుండా నిజంగా సామాన్య జనానికి ఇవ్వండి. మీరు ఇవాళ రేషన్ షాపుల్లోకి వెళ్ళిన బియ్యంలో 100కి 30 పాళ్ళు, 40 పాళ్ళు మళ్లీ రైస్ మిల్స్ ద్వారా FCI గోడౌన్లకు వెళ్తున్నాయి. పేదలకు వెళ్తున్నా. అందుకని ఒక డిఎస్ఓని ట్రాన్స్ఫర్ చేస్తే కర్ణాటకలో రేటు నాకు తెలియదు, ఆంధ్రప్రదేశ్లో 50 లక్షల నుంచి ₹1 కోటి ఉంది. డిఎస్ఓని ట్రాన్స్ఫర్ చేస్తే విజిలెన్స్ ఇన్స్పెక్టర్ పోస్టింగ్ వేయాలంటే 6 ఎమ్మెల్యేలు 6 మంది ఎంపీలు కలిసి కూర్చుంటారు. దేశం మీద ప్రేమతోన లంచాలు వస్తాయని చెప్పారు. కాబట్టి పేదలకు నిజంగా నిజాయితీగా అందించండి, తక్కువ రేటుకి అందించండి, ఫ్రీగా కూడా అందించండి, మాకు అభ్యంతరం లేదు. కానీ అయ్యా దేశ అవసరాలకు పోని మిగులు ఏమన్నా సరే ఎక్కడ రేటు ఉంటే అక్కడ అమ్మే ఏర్పాటు చేయండి. గోడౌన్ల కెపాసిటీ పెంచండి. ఇవాళ గోడౌన్లు ఇవాళ ఈ గిడ్డంగులు లాగా ఎక్కడ పోయాలో ధాన్యమని మిల్లలంతా గందరగోళం చేస్తున్నారు, ప్రభుత్వం గందరగోళం చేస్తాం. గోడౌన్ల పెద్ద ఖర్చు ఇందాక చెప్పారు. 30 లక్షల టన్నులు ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు చేయాలంటే 2,000 కోట్లు. ఒక్క జిల్లాలో రాజకీయంలో ఉన్నాడు గబాలను పెట్టుబడి పెట్టేస్తారు, తిరిగి రిటర్న్స్ వస్తాయనుకుంటే వాళ్ళ డబ్బులు కొరత లేదు. మన దగ్గర డబ్బులు కొరత ఉంది, కానీ రాజకీయంలో ఉన్న వాళ్ళకి వేల కోట్ల రూపాయల డబ్బులు. ఇక ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ ఇవాళ చర్చకు రాలి. పనికి ఆహార పథకం, లేకపోతే ఉపాధి హామీ చట్టం, ఉపాధి హామీ పథకం. పేదల చేతుల్లో డబ్బులుంటే రైతు సంతోషిస్తారు, పేదలకి పని పడదు. కానీ వ్యవసాయానికి సంబంధించకుండా కేవలం గొంతులు తవ్వి గోతులు పూడిస్తే పనిగా నటించబోకండి, దేశాన్ని నాశనం చేయబోకండి. వ్యవసాయ పనులకి, రైతు పనులకు ఉపాధి హామీ చట్టాన్ని అమలు చేయండి. ఆ డబ్బులు పేదల చేతుల్లో ఇస్తూ రైతుకు వెసులుబాటు కల్పించండి. చాలా మేర ఖర్చులు తగ్గుతాయి, బతుకుతాయి. ఇవేవీ కూడా ప్రభుత్వానికి కష్టం కాదు. ఈ పని చేశాక, రైతుకు రక్షణ ఇచ్చాక, రైతుకు రేటు వచ్చే విధానాలు ఇచ్చాక, ఇంకా రైతు మీద నిజంగా దయ ఉంటే, ఉందని చెప్తున్నారు కదా, అప్పుడు చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. ప్రోత్సాహం ఇవ్వండి. రైతు బంగారం పండిస్తాడు, దేశాన్ని పోషించడమే కాదు, విదేశాల నుంచి వేలాది కోట్ల డాలర్లు ఆర్జిస్తాడు. అందుకే నేను కోరుతున్నా, కేవలం ఒక రైతు బిడ్డగా కాదు, కేవలం రైతుల బాధ పంచుకుంటున్న పౌరుడుగా కాదు, దేశమంతా బాగుపడుతుంది, వ్యవసాయాన్ని నాశనం చేద్దాం అని నాకు ఎవరైనా రుజువు చేస్తే వ్యవసాయం పోయినా నేను పట్టించుకోను. కానీ వ్యవసాయం పోతే దేశం నాశనం అవుతుంది.
60% జనానికి ఆదాయం లేకుండా ఉంటే ఈ దేశాన్ని పట్టలేం. హింస పెరిగిపోతుంది, అరాచకత్వం పెరిగిపోతుంది. అందుకే మనం కలిసి పోరాడాలి. నాగేంద్రనాథ్ గారు చెప్పిన మాటతో నేను ముగిస్తాను. ఇవన్నీ బాగానే ఉన్నాయి, నేను మీకు చెప్పక్కర్లా, మీరు నాకు చెప్పక్కర్లా, మనందరికీ ఇవన్నీ తెలుసు. కాకపోతే కొన్ని కోణాల నుంచి మనం చూడకపోవచ్చు. మనం చెప్తోంది ఈ రాష్ట్రం, ఈ దేశం మన మాట వింటుందన్న ఆశతో ఈ మాటలు చెప్పుకుంటున్నాం ఇంతమంది కూడా. కానీ మన తర్వాత కార్యాచరణ, మన ఉపన్యాసాలు ఇచ్చిన పత్రికల్లో రేపు పొద్దున ఏదైనా 3వ పేజీలో ఎందో కాలంలో చిన్న వార్త వస్తే ఉపయోగం ఏం లేదు. ఈవేళ మనకు కావాల్సింది కార్యాచరణ కావాలి. ఒకటి, కర్ణాటకలో ప్రతి సర్కిల్లో, ఈ జిల్లాలో రాయచూరు జిల్లాలో 45 సర్కిల్ ఉన్నాయన్నారు, 9 తాలూకాలు అన్నారు, 5 తాలూకాలు అన్నారు. ఆంధ్రప్రదేశ్లో మండలాలు మీ సర్కిల్కి సమానం. ప్రతి మండలంలో 10-15 మంది రైతులు దయచేసి కలిసి రండి. అన్ని పంటల వాళ్ళు, అన్ని కుల వాళ్ళు, పార్టీకి అతీతంగా. ఈ కర్ణాటక రాజ్య రైతు సంఘం ఎక్కడుంటే అక్కడ వారు కలవండి. వారు లేకపోతే 10 మంది మీ ఇష్టం వచ్చిన పేరుతో రండి, కలవండి, విషయం తెలుసుకోండి. వాళ్ళందరికీ సమాచారం ఇద్దాం. ఏ రోజు ఏం జరుగుతోంది, ఎందుకు 4 రోజుల క్రితం శరద్ పవార్ గారు ఇప్పటికి కూడా బియ్యం దిగుమతికి సుంకం లేకుండా అనుమతి ఇచ్చాడు. ఈ దేశంలో ఎగుమతులు లేకుండా ఉంటాయి. ఎందుకని ఆంధ్రప్రదేశ్ రోసయ్య గారు ఈవేళ కూడా సన్న బియ్యాన్ని చచ్చినా పక్క జిల్లాకో పక్క రాష్ట్రానికి ఎగుమతి చేయమని చెప్పన్నాడు. దేశం నుంచి బయట దేశాలు పక్కన పెట్టండి. ఆయన భారతదేశంలో రాష్ట్రానికి భారత్ పాకిస్తాన్గా మార్చి పారేశారు. ఏం జరుగుతోంది ప్రతి విషయం కూలంకషంగా అర్థం కావాలి, మంచిగాని చెడుగా. చివరి మనిషికి ప్రతి గ్రామంలో అర్థం కావాలి. గ్రామాన సంఘాలు ఏర్పాటు చేయండి. దీర్ఘకాలిక లక్ష్యాలతో స్పష్టంగా ఏం కావాలో కోరుకుంటుంది. 2, మనమంతా కొంతమందిని ఆలోచన వాళ్ళు ఉత్తర భారతమా, దక్షిణ భారతమా, మహారాష్ట్రనా, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఈ భేదాలన్నీ మర్చిపోయి అందరం కలిసి వాళ్ళ దగ్గర కూర్చుని మన దగ్గర ఉన్న వాస్తవాలు వాళ్ళకి చెప్తే వాళ్ళకి ఇంగిత జ్ఞానము, బుద్ధి ఉన్నాయని నేను నమ్ముతున్నాను. వాస్తవాల ఆధారంగా అవతారట్ల మనం గొంతెమ్మ కోట్లు కోరడంలో వాళ్ళకి నచ్చజెప్పే ప్రయత్నాన్ని చేద్దాం. జాతీయ స్థాయిలో వింటే సరే. ప్రతి ఒక్కళ్ళం ఇష్టం వచ్చినట్టు కాకుండా ఒక్కసారి దేశమంతా పిలుపునిచ్చి ఒక కోఆర్డినేషన్ కమిటీ ఏర్పాటై ఇవాళ ఎట్లాగైతే ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రైతు సమన్వయ సమితి అనుకుంటున్నామో అదే రీతిలో మిగతా రాష్ట్రాలని, మహారాష్ట్రలో పెద్దలు చాలామంది ఉన్నారు, అలాగే పంజాబ్, హర్యానాలో ఉన్నారు, అందరినీ కలుపుకొని ఒక పోరాట సంఘాన్ని ఏర్పాటు చేసుకుని వారి పిలుపు మేరకు ఒక్కసారే ఉమ్మడిగా పనిచేద్దాం. ఒక్కళ్ళొక్కడు విడిగా చేస్తే లాభం లేదు. ఉదాహరణకి ప్రధానమంత్రి గారికి అందరం వివిధ భాషల్లో ఒకే సంకేతాన్ని, ఒకే సందేశాన్ని ఉత్తరంలో పంపించామనుకోండి, పోస్ట్ కార్డు పెద్ద ఖర్చు అయ్యేది కదా. కోట్ల పోస్ట్ కార్డులు అంటే వాళ్ళకి అర్థమవుతున్నాయా, రైతులు కదులుతున్నారు, కులానికి పార్టీకి అతీతంగా కదులుతున్నారు, మన పీఠాలు కదిలిపోతున్నాయి. ఈ వేళ కనుక మనం కదలకపోతే మన పదవులు పోతాయని వాళ్ళకి అర్థమవుతుంది. అలాగే ₹1 మనీ ఆర్డర్ ప్రతి ఒక్కళ్ళని చేస్తే మనం భేదవాళ్ళం కావు. ఎలాగో మన బోర్డు తోచుకుంటున్నారు. ఇంకో రూపాయి పోతే కష్టం లేదు. ₹1 మనీ ఆర్డర్ చేస్తే 2 ఖర్చు అవుతుందట మనకి. మనీ ఆర్డర్కి, ఆ మనీ ఆర్డర్ ఫీకి, ఇంకో పావల ఆ మనీ ఆర్డర్ ఫామ్కి. కోట్ల మంది ఒకే సమయంలో పంపించితే దానిలో మనం రాయొచ్చు, ఏం రాదలుచుకున్నాము. అక్కడ ఎవడో ఒకటి సంతకం పెట్టి తీసుకోవాలి. గుమస్తానో బంటులతో సంతకం పెట్టి తీసుకోవాలి. ఏంటయ్యా కోట్ల మంది మనీ ఆర్డర్ పంపిస్తున్నారు, పంజాబ్ నుంచి తమిళనాడు దాకా, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకల్లో ఏంటని చెప్పిన ఆలోచన మొదలవుతుంది. మనకు రేటు ఇస్తే మార్కెట్లో రేట్లు పెరుగుతాయన్న భ్రమ ఉన్నది. శివాజీ గారు చెప్పారు ఇందాక. మనకు రేట్లు వస్తే మార్కెట్లో ధరలు పెరగడంలా, మనకు రేటు లేకున్నా అక్కడ రేటు ఎక్కువగానే ఉంది. మనకు రేటు ఎక్కువ వచ్చినా అక్కడ సుమారుగా అంతే రేటు ఉంది. మన వంకగా చూపెడుతున్నాం. కాబట్టి కనీసం జిల్లాకు 1-2 లోడ్లు, లారీ లోడ్లు తీసుకుని బియ్యంగా మార్చి, అయ్యా రైతుకి 1500 ఇచ్చినా కూడా క్వింటాల్కి ₹1000 బదులు ఇదిగో ₹25, ₹28 అమ్మగలుగుతున్నాం చూడండి మీరు, ఇది రైతు తప్పు కాదని అర్థమయ్యేట్టు చెప్తాం. పత్రికల్లో గమనించేట్టు చూద్దాం. మధ్యతరగతి విషయం చెప్తాం. రకరకాల పద్ధతుల్లో చెప్తాం. వింటే సరే. అప్పటికీ వినకపోతే పిల్లిని గదిలో పెట్టి కొడితే చివరికి పిల్లి కూడా పులే ఎదురు తిరుగుతుంది. నేను జీవితం అంతా కూడా ఏనాడు హింస వద్దు, ఆటంకం వద్దు, రాస్తారోకో వద్దు, బంధులు వద్దు అని నిరంతరం పోరాడినవాడిని. ఒక్కసారి ఒక్క సందర్భంలో కూడా పిలిపగలరు. కానీ ఏ మాట చెప్పినా వినకపోతే 40-50 ఏళ్లుగా మన వస్తువులను మనకు అమ్ముకునే స్వేచ్ఛ లేకుండా, మనం పండించిన దానికి మనకు లాభం వచ్చే రేటు లేకుండా, మన ఆదాయాన్ని ₹15,000 దించేసి మిగతా వాళ్ళు వేగంగా పెరుగుతుంటే మనం కన్నీళ్లతో చూస్తూ కూర్చోవలసి వస్తుంది. అసూయతో,
గర్వపడాలి వాళ్ళు పెరుగుతున్నారు అనేది రాకుండా అది వాళ్ళు పెరుగుతున్నారు మన బిడ్డలు ఏమవుతారని కన్నీళ్లతో చూస్తూ కూర్చోవలసి వచ్చిందే. మన వస్తువులకి ధర లేకపోతే, గిరాకీ లేకపోతే, ఆంక్షలుంటే ఎంత నష్టపోతున్నాం, ఎంత గుండెకోట అనిపిస్తున్నాం అన్నది ఈ దేశంలో మిగతా రంగాల్లో ఉత్పత్తిదారులకు కనీసం 3 రోజులన్నా అర్థం కావాలి. అందుకనే నేషనల్ హైవేలని, జాతీయ రహదారులని, రైల్వే ట్రాకుల్ని ప్రయాణికులకి ఆటంకం లేకుండా, రైళ్లు కానీ బస్సులు కానీ ఎవరికీ ఇబ్బంది లేకుండా, కార్లు కానీ ఇబ్బంది లేకుండా, వస్తువులు మాత్రం 3 రోజుల పాటు ఆపుదాం చాలు. సమయం వచ్చినప్పుడు దేశమంతా కలిసి ఒక్క 3 రోజులు ఆపి దేశాన్ని క్షమాపణ కోరదాం. అయ్యా 50 ఏళ్ల నుంచి మా వస్తువులు అమ్ముకునే అవకాశం లేక, రవాణా చేసేది లేక, విదేశాల్లో రేటుంటే అమ్ముకునే అవకాశం లేక, రేటు రాక చచ్చిపోతున్నాం. ఒక్క 3 రోజులు మీ వస్తువులు కదలకపోతే, మార్కెట్లో అమ్ముడు పోకపోతే, మీకు రేటు రాకపోతే మీ గుండెలంతా బద్దలవుతాయి. ఒక్కసారి మీరు ఆలోచించండి. దాన్ని 50 ఏళ్లుగా అని చెప్పంటే మీ 3 రోజులకి 50, 120, 6,000 రెట్లు మీరు అనుకోండి మా బాధ ఏమిటో అని దేశం మొత్తానికి తెలిసి వచ్చేట్టు చేద్దాం. ఈ ధర్మ పోరాటంలో విజయం మనదే. కులాన్ని, పార్టీని పక్కన పెట్టి పద్ధతి ప్రకారం క్రమశిక్షణతో అన్ని రాష్ట్రాల రైతుల్ని కలుపుకుని, అన్ని పంటల రైతుల్ని కలుపుకుని, నిర్దిష్టమైన లక్ష్యాలతో, హేతుబద్ధమైన వాదనలతో, వాస్తవాలతో కదులుదాం. మళ్ళీ ఇంకోసారి ఇక్కడ సింధనూరులో కానీ, ఆంధ్రప్రదేశ్లో కానీ, పంజాబ్లో కానీ రైతులెవరూ కూడా ఆనందంగా దీపావళి సంబరం జరుపుకోవాలి. కానీ కన్నీళ్లతో, గుండె కోతతో, కడుపు మంటతో ఉపన్యాసాలు ఇచ్చే పరిస్థితి రాకుండా చేద్దాం. ఖచ్చితంగా వచ్చే తరాన్ని రక్షించుకుందాం, గ్రామీణ భారతాన్ని రక్షించుకుందాం, వ్యవసాయాన్ని, రైతును కాపాడదాం, దేశ ఆర్థిక వ్యవస్థను కాపాడదాం. అందుకు ముందుకొస్తున్న మీ అందరికీ మనసారా నమస్కారాలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటాను. జై కిసాన్, జై హింద్.